బంగ్లాదేశ్ ఎన్నికలు ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోతున్నాయి. కేవలం 2 నెలల కొన్ని రోజుల వ్యవధిలో. మరి బిఎన్పి అనే దానికి చాలా అత్యున్నతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు చేజిక్కించుకోవడానికి ఈ తారిక్ రెహమాన్ ఈ రోజు బంగ్లాదేశ్లో దిగుతున్నారు. అంటే బిఎన్పికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈయన క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అని పిలుస్తారు. ఈయన పదవిలోకి వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ ప్రధానిగా ఫిబ్రవరి 12 ఎన్నికల తర్వాత ఈయన ప్రధానిగా అవకాశం ఉంది. మరి ఈయన ఎలా వస్తున్నారంటే ఇప్పుడు వరకే ఖలీదా జియాని షేక్ హసీనా జైల్లో పెట్టడం జరిగింది. గత 3 ఎన్నికల్లో బిఎన్పి పోటీ చేయలేదు, బ్యాన్ చేసింది. కేవలం అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీలు, ఇంకా కొన్ని ఇస్లామిక్ పార్టీలు ఉంటే షేక్ హసీనా పదవిలో ఉన్నారు సుమారు 17-18 సంవత్సరాల పాటు. ఖలీదా జియా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఆవిడ కొడుకే ఇప్పుడు తారిక్ రెహమాన్. ఈయన మీద ఉన్న కేసులన్నిటిని తీయడం జరిగింది కూడా. ఇప్పుడు ఆయన మీద ఏమీ లేవు, కానీ ఈయనకు ప్రాణానికి ప్రమాదం ఉంది. ఎవరైనా ఆయన అటాక్ చేయొచ్చు. ఆయన ఇటు చైనా ఇటు పాకిస్తాన్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. భారతదేశానికి మరి పరిస్థితి ఎలా ఉందో, సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది బిఎన్పి భారతదేశం వైపు ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి టాప్ మోస్ట్ పొలిటికల్ ఫిగరు. ఈయన బంగ్లాదేశ్ భవిష్యత్తుని నిర్ధారించే ఒక నేత. కాబట్టి ఆయన ఏం జరగబోతుంది బంగ్లాదేశ్లో డిసెంబర్ 25వ తారీఖున ఆయన అక్కడ ల్యాండ్ అవుతే 17 సంవత్సరాల తర్వాత అనేది పెద్ద క్వశ్చన్గా ఉంది ఢాకా అంతటా. డిసెంబర్ 25 మీరు చెప్తున్నట్టుగా అంటే